ఎద్దడి నివారించుకుంటే అధికార పార్టీ పాలక సభ్యుల ఇంటి ముందు ధర్నా చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ కార్యాలయం ముందు బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో నీటి ఎద్దడి నివారించాలని ఖాళీ బిందెలను ప్రదర్శిస్తూ మహిళలతో పెద్ద ఎత్తున ధర్నా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. పట్టణంలో 35 వార్డుల నీటి ఎద్దడి దుస్థితి పట్ల ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్, పాలక వర్గం అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణ పార్టీ అధ్యక్షులు ఏవి కిరణ్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ సమావేశాలు ఏర్పాటు చేసి అధికార పార్టీ చెందిన సభ్యులకు మాత్రమే పనులు చేపట్టుకుంటున్నారని, ఇతర పార్టీల పట్ల వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. పట్టణంలో ఇతర పార్టీల కౌన్సిల్ సభ్యులు ఉన్న వార్డులలో మీ పార్టీకి చెందిన వారు లేరా అని ప్రశ్నించారు. కుషంగల రాజు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో బిందెలతో రోడ్డెక్కిన దాఖలాలు లేవని, 2014 పూర్వం పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమన్నారు. తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ రీడర్ చెన్న స్వాతి మహేష్, కౌన్సిలర్లు నాకోటి నగేష్, శివ, రత్నపురం పద్మ, నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 35 వార్డులో ఉన్నటువంటి నీటి సమస్య కానీ ఇంకా వివిధ రకాలైనటువంటి సమస్యలు భువనగిరి పట్టణంలో నెలకొల్పడం జరిగింది. మరి ఇలాంటి సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి ఒకసారి తీసుకొద్దాం. ఎందుకంటే మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. మున్సిపల్ అధికారులు మరి ఎమ్మెల్యే గారు చెప్తేనే చేస్తురా, లేకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి హోదాతో చేస్తురా అనేది కూడా ఇంతవరకు మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు 35 వార్డుల దృష్టి సారించాలి. నెంబర్ 1, ఎక్కడెక్కడైతే ప్రధాన సమస్య ఉన్నదో మరి తన సబార్డినేట్లు ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్లీ పంపించేసి ఆ సమస్యను తొందరగా తీర్చే విధంగా వాళ్ళ దృష్టికి రావాలనే ఉద్దేశంతో వాళ్ళ మున్సిపాల్లో ఎదుట మేము ధర్నా చేయడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నా, 35 వార్డులలో ప్రతి వార్డులో కూడా బోర్లు వేయాలి. అన్ని వార్డులలో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చాలి. ఈరోజు మేము భారీ ఎత్తున మున్సిపాలిటీ ముందు ధర్నా చేసినాం. కానీ నెక్స్ట్ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోతే పాలక వర్గం ఎవరైతే ఉన్నారో, భువనగిరి పట్టణాన్ని పాలిస్తున్నటువంటి పాలక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి ముందే ధర్నా చేస్తాం 100%. ఇది మేము అందరం 35 వార్డుల నుంచి మొత్తం బీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళని అందరూ కూడా సేకరించి పాలక వర్గం ఇంటి ముంగట ధర్నా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ ఆఫీస్ ఎదుట నీటి సమస్య గురించి ధర్నా చేయడం జరిగింది. గత 3 నెలల నుంచి మేము ప్రభుత్వం దృష్టికి, చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇట్లాంటి సమస్య ఒకటి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి వార్డులలో బోర్ కావాలి. ప్రతిపక్షం లేకుండా ఎక్కడైతే నీటి సమస్య ఉందో అక్కడ బోర్ వేయించాలని ఎజెండాలో పెట్టమని జనరల్ ఫండ్ నుంచి 10 లక్షలు ప్రతి కాంగ్రెస్ వార్డులో ఏవైతే వాళ్ళకి పక్షపాతం లేని కాంగ్రెస్ వార్డులలోనే బోర్లు వేయించడం జరిగింది. దీని దృష్ట్యా 3 సార్లు ఎజెండాలో పెట్టమని వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. కానీ దీని గురించి ఎటువంటి చర్య తీసుకోలేదు, నీటి సమస్య పరిష్కరించలేదు, పైగా బోర్లు కూడా వేయించలేదు. మేము ఈ నీటి సమస్యను పర్మనెంట్గా పరిష్కరించాలని